వెల్కమ్ బ్యాక్. ఈ రెండేళ్లలో పాలమూరులో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తాము, ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ పక్కా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రెండేళ్ల పాలనపై చర్చకు సిద్ధం అని కూడా సవాల్ విసురుతున్నారు. ఒకవేళ ఈ చర్చలో ఓడిపోతే కనుక కేసీఆర్ సభకొచ్చి ఈ చర్చలో ఏదైతే సవాల్ విసురుతున్నారో వాటిపైన మాట్లాడితే, ఒకవేళ ఓడిపోతే క్షమాపణ చెప్తాను అని చెప్పేసి సీఎం అంటున్నారు. సో ఒకవైపు ఈ పాలమూరుకు సంబంధించి ప్రస్తావిస్తూ ఈ రెండేళ్లలో ఖచ్చితంగా పూర్తిగా కంప్లీట్ చేసి తీరుతాం, అదేవిధంగా ఎన్నికలు వచ్చేటువంటి టైంకు సంబంధించి మీరు ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో అక్కడే ఓట్లు అడగాలి, మేము ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామో అక్కడే ఓట్లు అడుగుతామని చెప్పేసి సీఎం అంటున్నారు. ఓకే, డిస్కస్ చేద్దాం. పార్టీల నేతలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ వర్షం తీసుకుందాం. నాగేంద్ర గౌడ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్. నమస్తే అండి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నాగేంద్ర గారు, ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడతా, ఎందుకంటే సవాల్ విసిరింది కేసీఆర్ గారికే. సో ఇక మొలకెత్తనివ్వం, బీఆర్ఎస్ పని అయిపోయిన విధంగానే మాట్లాడినటువంటి పరిస్థితి చూశారు. రెండేళ్ల పాలన పైన చర్చకు సిద్ధమంటున్నారు సీఎం. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు అందరికీ నమస్కారం అమ్మా. అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారికి అపనమ్మకం అనే రకంగా ఆయన మాటలనే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే 2.5 సంవత్సరాలనే ఆయననే చెప్తున్నాడు ఏంది అంటే, నేను ఒక స్లోగన్ చెప్తా మీరు ఇది అనాలే, ఔరేక్ బార్ అంటే కాంగ్రెస్ పక్కా అని 2 సార్లు ప్రస్తావించడం జరిగింది ఆయన. అంటే అపనమ్మకం ఏర్పడ్డది, ఇప్పుడే తెలుస్తా ఉన్నది. ఒకవైపు మనము ఇచ్చిన హామీలు ఏవి కూడా చేయలేకపోయినాం, మనం గ్యారంటీల నుండి ప్రజలు చీకొడుతూ ఉన్నారు. అదేవిధంగా మన జిల్లా అనుకున్న పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కానీ, కరువు కానీ వలసల జిల్లా నుండి విముక్తి చేసే జరిగింది. దాని మీద ఆయన నమ్మలేని పరిస్థితి లోపల కొనసాగినట్లుగా అనిపించిందమ్మా. నిన్న ఎప్పుడు కూడా మనకు మాట్లాడితే మొలకెత్తనీయం, గద్దెలు కూలగొడతాం, గద్దెలు తీసేస్తాం అంటే ప్రజాస్వామ్య బద్ధంగా కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. గద్దెలు కూలగొట్టుండి, తీసేయండి, చెయ్యండి, తన్నుండి అని ఇట్లా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేస్తామని చెప్పి ప్రకటిస్తే జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, పోటీగా పాదయాత్ర చేసి వాళ్ళు చేసినవి చెప్పుకుంటారు అంటే కూడా అది ఒక రకంగా ఉంటదేమో. కానీ పాదయాత్ర చేస్తే పంచెల తొండలు ఇడుస్తారు, లాగుల తొండలు ఇడుస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని ఇవన్నీ ప్రెస్టేషన్లా మాట్లాడిన మాటల లెక్క అనిపిస్తున్నది తప్పిస్తే వేరే ఏది లేదు అనేది ఒకటమ్మా. రెండవ విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అంటే, మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడైతే నిర్మాణం చేసినరో అక్కడ మీరు ఒకటి అడగండి, లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల దగ్గర మేము అడుగుతామన్నా. మేము ఒక్కటి అంటున్నామమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎడతెరిపి లేకుండా దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేసినప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శన చేసి ఎక్కడెక్కడైతే గ్రామాల లోపల నీటి సమస్య ఉన్నదో ఆడపడుచులను పిల్లల్ని ఇవ్వలేని పరిస్థితుల లోపల గతంలో కొనసాగిందో మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే మిషన్ భగీరథ నీళ్లు ఏదైతే ఆడపడుచుల కాయలు భుజాలు కాయలు కాసేది విముక్తి జరిగిందో అక్కడ మేము అడుగుతాం. మీరేం వచ్చినాక ఎక్కడన్నా నీళ్ళు ఇచ్చినట్లయితే, లేకుంటే ఈ స్కీమ్కే తూట్లు వచ్చే తీరుగా వాటిని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో మీరు చేసారు కాబట్టి మీకు ఓటు అడిగి హక్కే లేదు కదా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం కదమ్మా. ఎవరమైనా ముఖ్యమంత్రి గారు అది ఆలోచన చేయాలి కదా. ఎక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల మొత్తం ఫౌండేషన్లకే పరిమితమైన ప్రాజెక్టులన్నీ మన పక్కకెళ్ళి, అంటే పాలమూరు జిల్లాను చుట్టుముట్టి కృష్ణానది పోతుంటే నదిని చూసుకుంటూ ఏడ్చిన పరిస్థితిలో, రైతాంగం ఉన్న పరిస్థితిలో ఎక్కడ కూడా ప్రాజెక్టులు నిర్మాణం చేయకుండా, ఎక్కడ వాటర్ తీసుకోకుండా, ఎక్కడ కూడా అక్కడ ఏ దగ్గర కూడా దేశంలో ఎక్కడ పనిచేస్తుంటే కూడా
పాలమూరు బిడ్డలు పనిచేసిన పరిస్థితి ఉంటే ఈ రోజు పచ్చబడ్డ పాలమూరును ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తారు కదమ్మా. అందుకే నేను అంటున్నది ఏంటి అంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకే నమ్మకం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఒకటి. రెండోది ఏమంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, లేకుంటే ప్రాణహిత చేవళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ప్రాణహిత చేవళ్ళ ఫౌండేషన్ వేసింది దాని మీద మొబిలైజేషన్ అడ్వాన్సెస్ తీసుకున్నది ఎవరు? తీసుకొని దాన్ని నిర్మాణాలు చేయండి ఎవరు? వాటర్ రాందే ఇక్కడ కాలువలు కొట్టించింది ఎవరు? లేకుంటే ఆడికెళ్ళి సోర్సే రాకముందు ఈ పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి పంపులు, లిఫ్ట్లు వీటన్నిటి పెద్ద గోల్మాలే జరిగింది, పెద్ద అవినీతి ఉంది అని కూడా సీఎం పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు పంపులు, లిఫ్ట్లు వీటిపైన. అందుకే నేను ఏమంటున్నామంటే పాలమూరు రంగారెడ్డిని దాన్ని స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళ పార్టీల నుండి ఎన్నికైన ఎమ్మెల్యే గారే స్వయాన కోర్టుకు వెళ్ళేసేసి కోర్టు ద్వారా ఆపడం జరిగింది. అంటే పాలమూరు రంగారెడ్డి మీద ఏదో రకమైన ఒక విషయం కక్కుతూ నడుస్తున్న పరిస్థితి మనం చూసినాం గతం లోపల కూడా. లేకుంటే పాలమూరు రంగారెడ్డి వచ్చి అలా మా ప్రాంతం అంతా మొత్తం శశిశ్యామలం అయిపోతుండే, రంగారెడ్డి మొత్తం శశిశ్యామలం అయిపోతుండే, నల్గొండ మొత్తం శశిశ్యామలం అయిపోతుండే. కానీ దాన్ని అంతా కూడా విస్మరించి అక్కడ కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ప్రధానమంత్రి గారు ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు ప్రధానమంత్రి కూడా చెప్పిండు దీనికి జాతీయ హోదా ప్రకటిస్తామని. మరి దాన్ని కూడా కరెక్ట్ గా మోటివేట్ చేయలేని పరిస్థితి లోపల ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా సాధించడం లోపల ప్రధానమంత్రి గారు ఇచ్చిన మాట ఏదైతుందో దాన్ని సాధించాల్సిన అవసరం ఉండే కదా. ఈ రోజు ఏంటి అంటే మోటార్ల అవినీతి జరిగింది, 90% వర్క్ అయింది, 10% వర్క్ ని కంప్లీట్ చేసేసి ఆ ప్రాంత ప్రజలను మా వికారాబాద్ జిల్లా అని చెప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు, నేను ఈ జిల్లా భాషణ అని చెప్పుకుంటారు. ఆ జిల్లాకు ఆయన చేసి నేను ఈ జిల్లాకు చేస్తాను ఎన్నికల లోపల చెప్పిండు. ఈ జిల్లాకు 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు ఒక చుక్క వాటర్ లేదు. గ్రామాల లోపల కొట్టు మిట్టాడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ మిషన్ భగీరథను కంటిన్యూ చేసే పరిస్థితులు లేదు. ఎన్నికల్లో వచ్చే ఎన్నికలే ఆయనకు టార్గెట్ గా, వచ్చే ఎన్నికల కొరకే భయపడుకుంటూ, వచ్చే ఎన్నికల కొరకే మాట్లాడుకుంటూ 2.5 సంవత్సరాలు అంటే ఆయన సీట్ ఎక్కినప్పటి నుంచి మళ్ళా ఎన్నికల కొరకు ప్రయత్నం చేస్తుండమ్మా. అదే తీరుగా ఆయన భయం లోపల ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడుతున్నది తెలియదు, ప్రజల్ని ఏం మాట్లాడుతున్నది తెలియదు, జిల్లాని ఏం మాట్లాడుతున్నది. నేను ఇప్పటికీ మీ ద్వారా నేను డిమాండ్ చేస్తుంది ఏంటమ్మా అంటే ఏదైతే మిషన్ భగీరథ నీళ్లు మేము ఇచ్చినామో ఆ నీళ్లు తావుల వీళ్ళని కాంటాక్ట్ చేయమంటున్నాం. లక్ష్మీనారాయణ, ఇప్పుడు ఏంటి పాలమూరు ప్రాజెక్టుల పైన నిన్న సీఎం గారు మాట్లాడిన దానిపైన ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఒక మాట కూడా అన్నారు, మోదీతో రాజీనామా చేస్తే రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తామని చెప్పేసి చేసుకుంటాం అని చెప్పేసి. ఇప్పుడు మోడీతో రాజీనామా చేస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి సంగతి అంటే ధాన్యం కొనుగోలు అమ్మకాలు ఈ అంశాలకు సంబంధించిన ప్రస్తావనలో భాగంగా ఒక మాట అన్నారు. ఇప్పుడు ఆయన ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేందుకు సిద్ధంగా లేడు. పార్టీ బేస్ మీద గ్రామాలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెండింగ్ పడ్డాయి వాళ్ళకు తెలుసు. ఎన్నికలు పెడితే మళ్ళీ ఈ వాళ్ళ దిగజారిన పరిస్థితి ఏందో అర్థమవుతుంది అనేటువంటి దానికోసం అది ఎన్నికలే నిర్వహించాడు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి రమ్మని చెప్పు, మళ్ళా ముఖ్యమంత్రికి ఆయన అవుతాడా? ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? ప్రజలకు ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారం ఫస్ట్ సంతకం దీని మీద అన్నారు, ఫస్ట్ నెలలో ఇవన్నీ కంప్లీట్ చేస్తామన్నారు. దిక్కు లేదు, దివానం లేదు. అవన్నిటి గురించి మాట్లాడకుండా తొండల గురించి మాట్లాడతాడు. మిగతా ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ భాష మీద చర్చ జరగాల, ఆ మాటల మీద చర్చ జరగాలి తప్ప వాళ్ళు చేసిన మోసం మీద చర్చ జరగకుండా ఉండడందుకోసమే ఇది చేస్తా ఉన్నాం. ఇది నిలువెత్తు మోసం కాదా? ఇది ప్రజలను చేసినటువంటి మోసం కాదా? ఈ రకమైనటువంటి మోస ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు దిగమింగుతారా? ఇంకా బై ఎలక్షన్లో పెట్టకుండా ఏ రకమైనటువంటి పరిస్థితి చేసినారో తెలుసు కదా. అరే ఈ దేశంలో ఏదైతే పార్టీ ఫిరాయింపు అనేటువంటి చట్టానికి
అసలు ఆ నిలువున వలవలు చేసారు వీళ్ళు ఆ చట్టానికి. ఏంది ఓ పార్టీకి వెళ్ళి గెలిచి ఎమ్మెల్యేగా ఉంటాడు, ఇంకో పార్టీకి పోయి ఎంపీగా పోటీ చేస్తాడు. ఆయన పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదు. ఇది కండ్లుండి చెవులుండి ఉన్నది కానీ ఉద్దేశం లేదు. ఈ రకమైనటువంటి చట్టాలు ఎందుకు అంటే పెట్టారు? పాలన గనక ఈ 2 ఏళ్ల పాలన చూసుకున్నట్టు నేను ఒకటే అడుగుతున్నాను, దమ్ముంటే వాళ్ళను పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేసి రమ్మని చెప్పుండ్రి, తెలిసిపోతుంది. ప్రధానమంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఏ ప్రధానమంత్రి గురించి? పార్లమెంట్ ఎన్నికలు అయినాక హర్యానా గెలిచినటువంటి ప్రధానమంత్రి గురించి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక మహారాష్ట్ర గెలిచిన ప్రధానమంత్రి గురించి, పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాక బీహార్ గెలిచిన ప్రధానమంత్రి గురించి, అస్సాం బెంగాల్ గెలిచినటువంటి ప్రధానమంత్రి గురించి మాట్లాడతాడు. ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు. ఆయన రాష్ట్రాన్ని ఆయన ఘోష ఆయన ఎక్కువకు లేదు, ఈడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానానికి లేదు. నన్ను నిలువున చీలిస్తే, నన్ను నిలువున నరికినా కూడా నా దగ్గర బుడ్డ పైసలు లేదన్నాడు. ఎలక్షన్ల ముంగటనేమో ఇదేమో అక్షయ పాత్ర మీకు ఇవ్విస్తానని పచ్చి మోసం చేసే బోసప్ మాటలు మాట్లాడా లేదా? మరి మిత్రుడు ఇందాక మాట్లాడుతున్నారు గౌడ్ సాబు, ఏదైతే వెనకటికి మేము అంత బాగా చేసినాము, భగీరథ మిషన్తో నీళ్ళు ఇచ్చినవి అడిగిపోయినాయి. 20,000 కోట్లది 43,000 కోట్లకు ప్రాజెక్టును పెంచారు. 12,769 గ్రామాలు ఉంటే ఒక్కొక్క గ్రామంకు యావరేజ్గా 3 కోట్ల ఖర్చు పెట్టారు. 250 మంది ఉన్న తాండాను కూడా లెక్కేస్తే 3 కోట్ల ఖర్చు పెట్టారు. ఇలా మళ్ళా వాళ్ళు ఆడున్న బోర్లే గత అవుతున్నాయి. వెళ్దామా? ఎన్ని జిల్లాలల్లా ఎంతవరకు అసలు మిషన్ భగీరథ అనేటువంటిది ఆ నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తే ఆ నీళ్లు తాగడానికి అనుకూలంగా ఉన్నాయి. అసలు అక్కడ మళ్ళా పాత పరిస్థితులే దీని మీదనే నీళ్లు తాగే పరిస్థితి వచ్చింది. అంటే కాసుల కక్కుర్తి వల్ల ఆ క్వాలిటీ లోపము, ఆ డిజైన్ ఇది ఏదైతే ఓవర్ హెడ్ రిజర్వాయర్లకు అన్నిటికీ నీలం రంగులు వేసేసి ఇది మిషన్ భగీరథని రాసేసి చాలా వరకు ఆ రకమైనటువంటి పరిస్థితులే చేశారు. నేను చూపిస్తానా? ఓ మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ గన్నారం అని ఉన్నది రూరల్ అసెంబ్లీలా, 30 బోర్లు నడుస్తేనే కానీ నీళ్ళు వస్తలేవు. మరి మిషన్ భగీరథ ఆడుకోయింది. ఏ దగ్గర పనిచేస్తున్నది? ఏ దగ్గర సజావుగా పనిచేస్తున్నది? ఖచ్చితంగా రావాలంటే క్షేత్రస్థాయికి పోదాం. ఆ రకమైనటువంటి పరిస్థితి. ఇక వారు చెప్తున్నారు ఏదైతే మేము పాలమూరు 25 కోట్లు 26 కోట్లు 26,000 కోట్లు ఖర్చు చేసినాము ఇదేని. వాళ్ళేమో ప్రాణహిత చేయవల్ల కాలువలు తవ్వేరు, అనుమతులు లేని పర్మిషన్ లేని వాళ్ళు కాలువలు తవ్వేరు. ప్రాజెక్టు కాడ పునాది అయింది, ప్రాజెక్టుకు అనుమతులు తీసుకుంది. పక్క రాష్ట్రం వాళ్ళే ఉండే, దేశంలో అధికారంలో కూడా వాళ్ళే ఉండే. కాంగ్రెస్ అధికారంలో ఉండే, ఢిల్లీలో కూడా అధికారంలో ఉండే. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉండే, ఢిల్లీలో కాంగ్రెసే ఉండే, తెలంగాణలో కాంగ్రెసే ఉండే. కానీ దానికి అనుమతులు తీసుకోలేదు. కానీ కాలువలు టెండర్ చేసిండు. వాళ్ళు కాలువలు తవ్విండ్రు, వీళ్ళేమో పాలమూరులో మోటార్లు ఫిట్ చేశారు. అంటే ఆ కాలువలల్లో పైసలు తిన్నారు, ఈ మోటార్లలో పైసలు తిన్నారు. ప్రజలకి ఇది అందించాలన్నటువంటి చిత్తశుద్ధి కరువైంది. అందిపుచ్చుకోవాలనేటువంటిదే ఇలా లక్ష్యం అయిపోయింది. దీనివల్ల దురదృష్టం, కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటిది కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి నల్గొండకు పాలమూరుకు నీళ్ళ కరువు ఉంటది, తాగే నీళ్ళ కరువు ఉంటది. మరి అదే రకంగా లక్ష్మణ్ సార్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. చరణ్ గారు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక, ఇందులో మామూలుగా రాజకీయ విమర్శలే పెద్ద ఎత్తున జరిగినట్టు అనిపించింది. అంటే గద్దెలు దిగాలి, దిమ్మెలు కూలాలి, ఇవన్నీ అంటే రాజకీయ విమర్శలకే పెద్దపీట వేశారా? ఇప్పుడు 2 ఏళ్ల పాలనకు సంబంధించి అంటే వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో అంటే 2 ఏళ్ల పాలన పైన మేము కూడా చర్చకు సిద్ధం అని చెప్పేసి అంటున్నారు. అదే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల కాలంలో మీరేం చేశారో 12 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ అట్లనే ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు చర్చలు పెట్టేది ఎక్కడ? అసెంబ్లీలో. కాబట్టి అసెంబ్లీ వేదిక పెడితే ప్రజలకు వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. పేపర్లలో టీవీలలో ఒక పేపర్ ఒకటి రాస్తుంది. ఇప్పుడు నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసుకుంటారు.
వేరే పత్రిక ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క విధంగా రాస్తుంది. కాబట్టి అసెంబ్లీ అనేది ప్రజల పక్షాన్ని ఎన్నుకోబడ్డ ఎవరైనా కూడా నాయకులు అక్కడికి వస్తారు. కాబట్టి అసెంబ్లీ చర్చ చేస్తే మొత్తం వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. పరిహారం అడిగినప్పుడు ఉద్దండాపూర్ నిర్వాసితులకు ఏం చేసిరో, ఏ విధంగా జైల్లో పెట్టిరో, ఏ విధంగా జైల్లో పెట్టి కొట్టించారో దాని మీద మాట్లాడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత పాదయాత్రలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి కాశీ యాత్రల పూర్వదండాలు పెట్టినా కూడా మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అధికారానికి వచ్చే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహబూబ్నగర్ లో కృష్ణా జలాలపై ఏపీ చర్చకు కేసీఆర్ అడ్డుపడతా ఉన్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు ఏం జరిగిందో దాని మీద చర్చ చేద్దాం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా ప్రాజెక్టులు పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు నీళ్లు అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గ్రీన్ సాల్ ద్వారా ఇప్పటికే అమౌంట్ చెల్లిస్తా ఉన్నాం. 30 నెలల్లో 8,000 కోట్ల రూపాయలు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా గోదావరి జలాలకు సంబంధించి చర్చ చేద్దాం, ఎవరాయాల్లో గోదావరి జిల్లా అన్యాయం జరిగిందో దాని మీద కూడా చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా తుమ్మిరెడ్డి దగ్గర కట్టే ప్రాజెక్టుకు అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనుమతిస్తలేరు, అదే అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా పోరాటం చేసి సాధిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా పాలమూరు జిల్లాలో కట్టినటువంటి ప్రాజెక్టులు జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కలవకుర్తి కావచ్చు, పిఆర్ఐలు కావచ్చు, నారాయణపేట, మక్తల్, కొడంగల్ లిఫ్ట్ లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్నిటి చాలా ప్రాజెక్టులకు అన్యాయం జరిగినమాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారాయణపేట, కొడంగల్ సంబంధించిన ప్రాజెక్టు ఆల్రెడీ టెండర్లు ఇచ్చిన పనులు జరుగుతా ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా IIIT కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తర్వాత ITI ప్లస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, కొడంగల్కి ఏ విధంగా MBBS కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ITI కాలేజీలు, పాలిటెక్నిక్ ఒకనాడు కొడంగల్, తాండూరు, వికారాబాద్ మీద ఆధారపడితే ఈ రోజు కొడంగల్కే హైదరాబాద్, రంగారెడ్డి నుంచి వచ్చే పరిస్థితి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన పరిస్థితి. అదే కాకుండా రేషన్ కార్డు మేము 15 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. అందులో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్లు ఓపెన్ అయినాయి. 2వ విడత 2,50,000 ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం. హైదరాబాద్ లో 1,00,000 ఇండ్లు అదేవిధంగా 3rd ఫేజ్ లో కట్టబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా 50 లక్షల కుటుంబాలకు 200 ఇంటి వరకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం. 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీ ఖర్చు పెట్టాం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పథకాలకు సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా తెల్ల బియ్యం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేము ఏం చేసినామో ఆ విషయాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా మహబూబ్నగర్ పర్యటనలో అక్కడ మహబూబ్నగర్ జిల్లా జరిగిన అన్యాయం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, కేంద్రం ఏ విధంగా తెలంగాణ సహకరిస్తుంది, ఏ విధంగా తెలంగాణ సహకరించాలని చెప్పి కోరితే సహకారం అందించకుండా ఈ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలు వాస్తవ విషయాలు వివరించారు. కాబట్టి ఈ అన్ని అంశాల మీద చర్చ చేస్తానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడు ఏమో అసెంబ్లీ రాడు. అదే కాకుండా 2009లో ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ గారు పాలమూరును కనీసం 5 సంవత్సరాల కాలం పాటు రెండేళ్ల పాలనలో ముఖ్యంగా ప్రాజెక్టుల గురించి ప్రస్తావించినట్టయితే ఇప్పటి వరకు వాటిని టచ్ చేసి ఏదో పని ముందుకు జరిగినట్టు ఎటువంటి అంటే ఆ ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు. సో ఇప్పుడు ఈ 2 ఏళ్లలో కంప్లీట్ చేయగలుగుతారా? మేడం, పాలమూరు రంగారెడ్డి సంబంధించి 26,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కాకపోతే ఆనాడు సమైక్య రాష్ట్రంలో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి సంబంధించి చాలా అనుమతి తీసుకోవాలి. 8 రకాల అనుమతి మాత్రం వచ్చింది. మిగతా అనుమతులు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనుమతి రాకముందే ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజాధనాన్ని వృధా చేయలేం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కంటిన్యూషన్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నారాయణపేట, కొడంగల్ సంబంధించి ప్రాజెక్ట్ ఆల్రెడీ టెండర్లు పిలిచి పనులు నడుస్తా ఉన్నాయి. అదే కాకుండా అదేవిధంగా కలవకుర్తికి సంబంధించి ఇప్పుడు జస్ట్ మోటార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. దానికి సంబంధించి ఆ మోటార్లు కూడా పనిచేస్తారు. అవన్నీ కూడా పనిచేయడం కోసం ఖచ్చితంగా రిపేర్లు చేసే కార్యక్రమం కావచ్చు, కాలువలు దవ్వే కార్యక్రమం కావచ్చు, తర్వాత SLBC సంబంధించి అది కుంగిపోయిన తర్వాత చనిపోయిన ఎవరైతే కార్మికులు ఉన్నారో దాని తర్వాత దాన్ని డైవర్ట్ చేస్తూ ఒక అడ్వైజర్ ను నియమించుకొని వారు ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి ఒక ఎవరైతే కెప్టెన్ ఉన్నారో వారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో SLBC పనులు కూడా పూర్తి చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే పాలమూరు రంగారెడ్డి ద్వారా 3 జిల్లాలకు ప్రయాణం జరుగుతుంది. దాన్ని పడుచుకోకపోవడం మూలంగా మాత్రమే పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాకు అన్యాయం జరిగింది. అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,000 కోట్లు కట్టిన 92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు 1 సంవత్సరంలో కుంగింది, కూలింది. అదే కాకుండా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినాయి. కాబట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన నీళ్ళని కూడా పారుతా ఉన్నాయి. చాలా స్పష్టంగా వాస్తవ విషయాలు అంటే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు నడుస్తా ఉంది. దానిలో భాగంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, phase 1, phase 2, phase 3, నాగార్జున సాగర్ కావచ్చు, గోదావరి నుంచి phase 1 కావచ్చు,
తర్వాత రెండో ఫేజ్ విడత హైదరాబాద్ వాటర్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి. కాబట్టి అభివృద్ధి అంశం విషయంలో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి వరకు ఏ అంశం మీద మనం చర్చ చేద్దాం. అప్పులా, ఆస్తులా, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల, సంక్షేమ కార్యక్రమాల, అదే కాకుండా తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం, కృష్ణా జిల్లాల, గోదావరి జిల్లాల, ఇవన్నీ మీరు చర్చ చేద్దామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే కాకుండా మహిళా సంఘాలకు కొత్త ప్రాజెక్టు కూడా కట్టలేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే అసలు కొత్త ప్రాజెక్ట్ అంటే అందులో లోపాలు ఉన్నాయా, అవినీతి ఉందా, లేదంటే అది పనికొచ్చిందా, పనికి రాలేదా పక్కన పెడితే అసలు కట్టలేదు అన్నటువంటి ఆ మాట కరెక్టేనా? వాస్తవమే పడలేదు. పాలమూరు రంగారెడ్డి సంబంధించి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎలాంటి అనుమతి లేదు. ఇంకా 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కలకూర్తి ఎత్తిపోతలకు సంబంధించి జస్ట్ మోటార్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు తప్ప అది కూడా పూర్తి కాలేదు. ఇప్పుడు కాలువలను తవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అన్ని అంశాలు కూడా పైసలతో ముడిపడిన వ్యవహారం. మరి 70,000 కోట్ల అప్పు 7 లక్షల కోట్లు అయింది. కాళేశ్వరం గడితే 92,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టారు. కాళేశ్వరం, సీతారాం ప్రాజెక్టు, సమ్మక్క సారక్క, తర్వాత పాలమూరంగా ఏ ప్రాజెక్ట్ అనుమతి లేదు, ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోతూ మీరు 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పెండింగ్ పెట్టిపోతుంది, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతుంది, 11% అత్యధికంగా వడ్డీకి తెలంగాణ రాష్ట్రంలో. నాగేంద్ర గౌడ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందమ్మా. ఉన్నా సార్ చెప్పండి. అంటే అసలు ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చెయ్యలేదు. ఒక విధంగా చెప్పాలంటే అవినీతి అనేది అది రెగ్యులర్ ఉండేటువంటి కామెంట్ అయినా కూడా అసలు ప్రాజెక్టుల విషయంలో ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేదు అనేటువంటి దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే అంటే అక్కడ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్, పూర్తి చేయడం అనేటువంటి లైన్ చూడండి. ఇప్పుడు మేము ఏమంటున్నామమ్మా అంటే, నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ఫౌండేషన్ లేయడమే వాళ్ళ వంత అయింది. ఫౌండేషన్ కాకుండా ఇంకా ఏజెన్సీని కూడా ఫిక్స్ చేసి దాని నుండి మొబిలైజేషన్ పేరు మీద అడ్వాన్సులు తీసుకొని వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన పరిస్థితులు మనము ఇది ప్రాజెక్టులలో చూసిన పరిస్థితి ఉన్నది మనం. అయితే మొబిలైజేషన్ అడ్వాన్సులు లేకుంటే ఫౌండేషన్లకు పరిమితమైన పరిస్థితి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ప్రాజెక్టులను స్టార్ట్ చేయడం నుంచి పూర్తి చేస్తున్న దశలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, ప్రతిపక్షం నుండి చేసింది ఏంటి అంటే వాటిని అడ్డుకొని వాళ్ళు తృప్తి పడడం తప్ప వేరే జరిగింది ఏం లేదు అని నేను అంటున్నా. ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉందో, పాలమూరు రంగారెడ్డికి ఈ రోజు 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంతోని చోటేబాయ్ బడేబాయ్ అనుకున్న ముఖ్యమంత్రి గారు, రెండవది ముఖ్యమంత్రి గారినే ఆయతను ప్రధానమంత్రి గారు ఆహ్వానించేటటువంటి పరిస్థితుల్లో ఢిల్లీకి ఏ ముఖ్యమంత్రి పోనంత సార్లు ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోతున్న ముఖ్యమంత్రి గారు ఈ ఏళ్లటికి పర్మిషన్స్ తీసుకురావడం లోపల, అవతలి రాష్ట్రంలో ఒప్పియడం లోపల, ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం లోపల 2.5 సంవత్సరాలు అయింది మేడం ఈ రోజుకు ప్రభుత్వం అయిపోయి. మరి ఎప్పుడు పూర్తి చేస్తారు? దాన్ని మాటలకే పరిమితం అవుతున్న పరిస్థితి లోపల ఈ రోజు జరుగుతూ ఉన్నది. పాలమూరు రంగారెడ్డి పేరు మీద అన్నారు, గతంలో భారీగా అప్పులు చేశారు, ఇప్పుడు అప్పు పుట్టలేని పరిస్థితి ఉంది అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయాన చెప్పిర్రు, సభలనే చెప్పిర్రు, మేము 3 లక్షల కోట్లు అప్పులు చేసినామని చెప్పి. ఇప్పుడు ఇన్ని లోపల మేము ప్రశ్నించినాం. దానికి మేము చేసిన అప్పులకు కలెక్టర్ ఆఫీసులు కట్టినాము, ప్రాజెక్టులు కట్టినాము, స్కూళ్లు కట్టినాము, లేకపోతే పెన్షన్లు ఇచ్చినాము, రైతు బంధు ఇచ్చినాము. ఇన్ని మాయిగా అనిపిస్తున్నాయి. మీరు చేసిన ఏం లేవు, మరి ఎందుకు అప్పులు అయినాయి అని చెప్పి మేము కూడా ప్రశ్నించినాము. ఆ విధంగా కూడా జరిగింది. రెండో విషయం ఏంటంటే, అన్న ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే, కేంద్ర ప్రభుత్వం లోపల పరిపాలన చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సవితి తల్లి ప్రేమ చూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటునే తప్పుపడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని స్వయాన సభానాయకుడైన ప్రధానమంత్రి గారే తప్పుపడితే, మన దగ్గరికి వెళ్ళిపోయిన సగం మంది పార్లమెంట్ సభ్యులు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక్కరోజు కూడా ప్రస్తావన చేయరామా దాని గురించి? అక్కడ ఎన్ని తీర్లు అవమానపరిచినా కూడా మాట్లాడరు. లేకపోతే స్వయాన మన దగ్గరనే
బడ్జెట్ లో ప్రవేశపెడుతున్నప్పుడు అవతలి రాష్ట్రానికి మన కింద ఉన్న రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ గ్రాంట్స్ వస్తుంటే మన దగ్గర ప్రశ్నించరమ్మా? వీళ్ళు అడగరు, ఇవ్వరు, చేయరు. మన దగ్గరికి వెళ్ళిపోతున్న పనులు కూడా మనకు వాపసు ఇచ్చిన వాటిని చెప్పుకొని బతుకుతారు. ఈ విధంగా జరుగుకుంటూ ఇప్పుడు మిషన్ భగీరథ మీద ప్రస్తావిస్తున్నాడు. నేను తయారు మేడం, మేము మా పార్టీ తయారు. మిషన్ భగీరథ మేము ఒక్కటి చెప్తున్నాం ఏంటంటే, మిషన్ భగీరథ పథకం ఏమైతే బ్రహ్మాండమైన పథకం ఉండి గ్రామాల లోపల మంచినీటి ఎద్దరిని తీర్చిన పథకం అయితే ఈ 2.5 సంవత్సరాల లోపల నడిపించడం లోపల అంటున్నా. రాష్ట్రానికి రావాల్సిన వాటి పట్ల ముఖ్యంగా ఏపీతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు గట్టిగా పట్టుబట్టరు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే తెలంగాణలో డైరెక్ట్ సీట్లు మన దగ్గర నుంచి 8. బట్ ఒక విషయం జ్యోత్స్న గారు, వారు అడిగిన ప్రశ్న కానీ మీరు దాన్ని కన్వే చేస్తున్నటువంటిది కానీ ఒకటే, పక్క రాష్ట్రం మనతో పాటు విడిపడ్డది. కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇచ్చింది. సర్ప్లస్ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పేర్లు అడిగింది, అర్హులైన వాళ్ళ జాబితా అడిగింది. ఈ రాష్ట్రం నుంచి అర్హులైనటువంటి వాళ్ళ జాబితాను 10 సంవత్సరాలు ఎందుకు పంపలేదు? అంటే గరీబులకు ఇండ్లు వస్తే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తే అంటే వాళ్ళ మనుషుల బీజేపీ వస్తుంది అనేటువంటిది వాళ్ళ భావన. అంటే పేదోడికి ఇల్లు రాకుండా అడ్డం పడతారా మీరు? నేను అడుగుతా ఉన్నాను, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వర్తించేటువంటి స్కీమ్ను ఎందుకు 21 దాకా పెండింగ్ పెట్టారు? 21 తర్వాత కూడా మీరు దాన్ని ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ అమలు పరుస్తున్న తీరేంది? 5 లక్షలు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మళ్ళొక 5 లక్షల ఆ కుటుంబంలో పేదల కోసం పాటు పడుతుంటే ఎందుకు దాన్ని చేస్తున్నారు? మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ ఈ రెండింటి నేను చెప్తా ఉన్నాను. రైల్వే లైన్లు ఎలక్ట్రికేషన్ పూర్తి అయిపోయింది, కొత్త లైన్లు వచ్చేస్తున్నాయి. బల్లార్ షాకు కొత్త లైన్ వస్తున్నది. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మన కొత్త లైన్ డోన్ దాకా వస్తున్నది. నేను ప్రస్తావించిన ముందే చెప్పిన నేను చెప్పాను ఇచ్చినది మీరు మన దగ్గరికి వెళ్ళి కట్టిన పనులకు చెప్తా ఉన్నారు. ప్రత్యేకమైన లక్ష్మీనారాయణ గారు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే వెళ్ళాల్సిన బియ్యం ఎవరిచ్చారు? రైతు ఇవే చెప్పుకుంటా గ్రామాలకు విభజనను అవమానపరిచినప్పుడు మాట్లాడడం ఇచ్చింది 14, 15 మీరు దాన్ని గడపమని ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఎందుకు నోరు మూసుకున్నారు? ఎరువుల సబ్సిడీ ఫైనల్ గా ఒకసారి చరణ్ గారి సమాధానం తీసుకుందాం. చరణ్ గారు ఒక్క ఇందిరమ్మ ఇండ్లేనా ఫోకస్ అంటే మిగతా సార్ కన్క్లూడింగ్ రండి సార్, ఇవాళ సమయం తక్కువ. కలెక్టర్ ఆఫీసు భవనాలకు జిల్లాకు 50 కోట్లు పెట్టుకోండి, ఎంత అవుతుంది? 1500 కోట్లు అనుకోని. సెక్రటేరియట్ ఇంకో 1000 కోట్లు అనుకోని. వీళ్ళు 2500 కోట్లు. వీళ్ళు చేసిన అప్పు ఎంత? ప్రజలను దోసింది ఎంత? అంటే ఏ రకంగా అంటే కనబడేటి ఇవి తీసేసి అవి పెట్టి అన్నదానికి ఆన్సర్ 50 కోట్లలో అయిపోద్దా సార్? నేను అంటున్న దానికి ఎదురు ప్రశ్ననే. బీజేపీ పార్లమెంట్ మీరు వచ్చిన తర్వాత కూడా అప్పయింది కదా, మీరు వచ్చిన తర్వాత రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయాల ఒక్క నిమిషం లక్ష్మీనారాయణ సార్, టైం లేదు, ఓన్లీ ఇంకా 2 minutes ఉంది. ప్లీజ్ చరణ్ గారు మీరు చెప్పండి. మేడం, కేసీ గారు చేసిన అప్పుకు మేము వడ్డీ చెల్లించడం కోసమే మాత్రమే అప్పు చేసినామని చెప్పి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆధారాలతో సమాచారం. అదే కాకుండా 11.5% తెచ్చుకొచ్చిన అప్పును 7.5% కుదించి దాని ద్వారా సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా కేసీ గారు చేసిన అప్పులకు మాత్రమే మళ్ళీ అప్పులు అంటున్నారు. వాళ్ళ హయాంలో అంటే అమలైనటువంటి చాలా పథకాలకు సంబంధించి మీరు ఇవ్వట్లేదు అనేది ఒకటి, ఇంకా ప్రాజెక్టులు కొన్ని కట్టడాలకు సంబంధించి మరో లెక్క. ఇక్కడ వచ్చిన తర్వాత కొత్తవేమి కట్టినట్లేదు, కొత్త పథకాలకు సంబంధించి కూడా అంటే పాతవి పెద్ద మీరు పట్టించుకోవట్లేదు.
బట్ మళ్ళీ ఎందుకు ఇంత ఖర్చు ఇంత అప్పు ఎందుకు అవుతోంది అనేది వాళ్ళ క్వశ్చన్. ఓన్లీ మేడం ఇక్కడ వాళ్ళు ఇదే సన్న బియ్యం వడ్డీలు వాళ్ళు కట్టారుగా, వాళ్ళు కట్టలేదా? మేడం సన్న బియ్యం వాళ్ళు ఇవ్వలేదు, మేము సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వైట్ రేషన్ కార్డుల సంగతి అందరికి తెలుసు. 200 ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. అదే కాకుండా మహిళలకు సంబంధించి 57,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎకనామిక్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఎకనామిక్ సర్వే మేము చెప్పింది కాదు. ఇట్లా ఎప్పుడు పోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐటీఐ ప్లేస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, అదే కాక స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, అదే మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ కానీ, వీరనారి సాకలైన యూనివర్సిటీ కానీ, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అదే నర్సింగ్ కళాశాలలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాత ఏం చేసినామో ఓకే. కాంగ్రెస్ ఓకే, ప్రభుత్వం చూద్దామండి. చెప్పడానికి సిద్ధంగా ఇంకా ఉంది. అదే కాకుండా 2.5 సంవత్సరాలు ఉండగానే ఇప్పుడే ఎన్నికల సభల అన్నటువంటి తీరుగానే కనిపిస్తున్నాయి అన్ని పార్టీల వర్షన్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు చరణ్ చెప్పిన And thank you దాంట్లో so much ఒక్కటి అండి కూడా డిస్కషన్ లో పాల్గొన్నందుకు. నాగేంద్ర గౌడ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, లక్ష్మీ నారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.